కసి ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంతు చూసి తీరాలి అనే ఆరాటం ఉంటే గనక ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రెషన్ అండ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో రోహిత్ శర్మను చూస్తే అర్థమవుతోంది. చూసారుగా ఎంత లీన్‌గా, ఫిట్‌గా కనబడుతున్నాడో. బహుశా ఎర్లీ డేస్‌లో యంగర్ రోహిత్ కూడా ఇలా కనిపించుంటాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ వన్‌డే వరల్డ్ కప్ ఆడాలి అని కమిట్ అయ్యాడు కాబట్టే రోహిత్ డే బై డే ఫిట్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవటం మనకి క్లియర్‌గా ఇదిగో కనపడుతూ ఉంది. ఆఖరికి అపోనెంట్స్ కూడా టెంబా బౌమా లాంటి వాళ్ళు కూడా రోహిత్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వరుస చూస్తుంటే వన్డేల్లోనే కాదు, వచ్చే ఐపీఎల్లో కూడా హిట్ మ్యాన్ వింటేజ్ స్ట్రైక్స్ మనం చూడబోతున్నాం అని అనిపిస్తూ ఉంది. నాకైతే రోహిత్ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తూ ఉంటే ఆన్ ఫీల్డ్ క్రికెటర్స్లో ఈ మధ్యకాలంలో ఇలా ఎవరు మారారు అని కాస్త ఆలోచిస్తే ఎప్పుడో 2003 నాటి వరల్డ్ కప్లో ఇంజమామ్, అప్పటి పాకిస్తాన్ ప్లేయర్, ట్రాన్స్ఫార్మేషన్ గుర్తొచ్చింది. ఇంజమామ్ కాస్త గ్యాప్ తీసుకుని 2003 వరల్డ్ కప్లో బ్యాటింగ్ దిగుతున్నప్పుడు రవిశాస్త్రి ఒక కామెంట్ చేశాడు, ద మోస్ట్ ఫిట్టర్ అండ్ యంగర్ లుకింగ్ ఇంజమామ్ అన్నాడు అప్పట్లో రవిశాస్త్రి. అలాగే రోహిత్ కూడా ఇప్పుడు మోస్ట్ ఫిట్టెస్ట్ అప్పీల్తో కనిపిస్తున్నాడు. మీరైతే ఏమంటారు?